ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్సాన్ రాజేష్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం. మొన్న విజయవాడలో జరిగిన ఘటన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి. సో ఒకరోజు గడిచిన తర్వాత ఇంకాస్త లోతైన విషయాలు చర్చకు వస్తాయి కాబట్టి ఈరోజు కొంత మీ పరిశీలన, మీ విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనేది మా ఆలోచన. మీ పరిశీలన ఏంటి? మొదట ఒకరోజు తర్వాత చాలా అంశాలు బయటకు వచ్చాయి. ఈరోజు సాక్షిలో వచ్చిన వార్త ఏంటంటే, ప్రధాన మెయిన్ పేజీలో మాటు వేసి మట్టు పెట్టే కుట్ర అనేటువంటిది. మీకేమనిపించింది అది చూసినప్పుడు? సరే, ఈ వార్త కాదు, మొత్తం విషయాన్ని మొత్తం మనం పరిశీలించుకుంటూ విశ్లేషించుకుంటూ వెళ్తే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడికి ప్రయత్నం జరగటం అనేది శోచనీయమైన వ్యవహారం, ఆక్షేపణీయమైన వ్యవహారం. ఎందుకు? కట్టుదిట్టమైన భద్రత మధ్య, అంటే ఎన్ని లేయర్స్ భద్రత మధ్య ముఖ్యమంత్రి గారు కొనసాగుతూ ఉంటారు వారి పర్యటన సందర్భంగా. అటువంటి పరిస్థితుల్లో ఆయన్ని టార్గెట్ చేసుకొని ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి గారిని గాయపరిచే స్థాయిలో దాడి చేయగలిగారు అని అంటే అది ఆ సామాన్యుడు సాధించిన విజయమా, లేకపోతే అటువంటి సామాన్యులకి ముఖ్యమంత్రి గారిని ఎక్స్పోజ్ చేసిన ఆయన భద్రతా వ్యవస్థ లోపమా? మొట్టమొదట దీనికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎవరు ప్రభుత్వం అంటే? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా మొట్టమొదట రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనకే భద్రత కల్పించలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ రాష్ట్రానికి ఏం భద్రత కల్పిస్తాను అని చెప్పని ఆయన వివరణ ఇవ్వాలి మొట్టమొదట. అదే సందర్భం ఇవాళ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ కనుసన్నల్లో పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం, చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి డీజీపీ స్థాయి దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ వరకు మొట్టమొదటిగా వాళ్ళందరూ జవాబుదారీ. రాష్ట్రంలో నాయకుల మీద రాళ్లదాడి జరగటం ఇదే మొదల. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పదవి బాధ్యతలు చేపట్టిన సంవత్సరంలోనే ఆయన అమరావతి పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులతో దాడి జరిగింది. దాన్ని ప్రభుత్వం ఎట్లా హ్యాండిల్ చేసింది? ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్గా ఉన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు దాన్ని చంద్రబాబు నాయుడు గారి పట్ల నిరసన తెలియజేయడంలో భాగంగా దాన్ని పరిగణించాలి తప్ప, దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పరిగణించాలి తప్ప అది దాడిగా పరిగణించాల్సిన అవసరం లేదు అని చెప్పని ఒక స్టాండు డీజీపీ గారు తీసుకొని, ఇది మా వైఖరి అని చెప్పని రాష్ట్రంలో ఉన్న మిగిలిన పోలీస్ యంత్రాంగానికి కూడా అదే సందేశం ఇవ్వడం జరిగింది. అంటే ఇక నుంచి ఇటువంటి సంఘటనలు ఏదైనా జరిగినా దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే పరిగణించండి తప్ప దాని మీద మీరు పెద్దగా యాక్టివ్గా రియాక్ట్ అవ్వాల్సిన నెసిటీ లేదు అని చెప్పని స్వయాన రాష్ట్ర డీజీపీ గారు తెలియజేయడం జరిగింది. సరే, డీజీపీ గారి నుంచి అటువంటి ప్రకటన వచ్చింది. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద Z+ కేటగిరీ రక్షణలో ఉన్న ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ మీద ఇటువంటి దాడి జరిగితే ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం ఏంటి? ఇది బాధ్యతారాహిత్య స్టేట్మెంట్ కాదా అని చెప్పని పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ డీజీపీని పిలిచి ఉన్న ఆయన స్టేట్మెంట్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేశారా? పాలకుడిగా మన ప్రభుత్వ వైఖరి ఇది కాదు, మన పాలనలో ప్రతిపక్షానికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనదే, మనం ప్రభుత్వంలో ఉన్నాం, రాష్ట్రంలో ఉన్న మిగిలిన కోట్ల మంది ప్రజల్లో అంతర్భాగంగానే ప్రతిపక్షాలు కూడా ఉంటాయి, ఆ నాయకుడు కూడా రక్షణ బాధ్యత మనదే అని చెప్పని చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి లేదా? పోనీ కనీసం డీజీపీ గారిని వివరణ అడిగే ప్రయత్నం చేసినట్టుగా మీకైనా నాకైనా సమాచారం ఉందా? అంటే ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే డీజీపీ గారు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పని అర్థమవుతుంది కదా. అంటే ముఖ్యమంత్రి గారి వైఖరిని బలపరుస్తూనే డీజీపీ అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారనేది అర్థమవుతుంది కదా. ఆ తర్వాత ఎన్ని సంఘటనలు జరిగినాయి? అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఈరోజు మంత్రిగా ఉన్న ఆనాటి ఎమ్మెల్యే జోగి రమేష్ గారు ఒక సమూహంతో దాడికి వస్తే దాన్ని దాడిగా పరిగణించారా పోలీస్ డిపార్ట్మెంటు? దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఒక దరఖాస్తు ఇవ్వడానికి వచ్చిన అంశంగా పరిగణించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే
అధికార పక్ష ఎమ్మెల్యే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఇంటికి ఒక కాన్వాయ్ తోటి వస్తున్నప్పుడు అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్న పోలీస్ డిపార్ట్మెంటు ఎట్లా మిన్నకున్నారు? అంటే నేను చెప్తుంది ఈ ప్రొవోకేటివ్గా ఈ రెచ్చగొట్టే వైఖరి అధికార పక్షం నుంచి పరంపరగా జరుగుతున్నప్పుడు దాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వము, పాలకులు, కట్టడి చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు ఎందుకు మిన్నకున్నారు? ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన అనుమతి తీసుకొని విశాఖపట్నం పర్యటనకి వెళ్తే ఆ పర్యటనకి విశాఖపట్నంలో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా వైసీపీ శ్రేణులు వచ్చి అక్కడ హంగామా సృష్టిస్తుంటే వాళ్ళని నియంత్రించి చంద్రబాబు నాయుడు గారికి రక్షణ కల్పించాల్సిన పోలీసు డిపార్ట్మెంటు ఎవరైతే ఆయనకు అనుమతించారో అదే విభాగం ఆయనకి నోటీసులు ఇచ్చి విశాఖపట్నం నుంచి వెనక్కి పంపించిన తీరు, ఆ నోటీసుని సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ గౌరవ హైకోర్టులో కేసు ఫైల్ చేస్తే స్వయాన డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు హైకోర్టుకు వచ్చి చేతులు కట్టుకొని ధర్మాసనం ముందు వివరణ ఇచ్చుకున్న తీరు, కనీసం అప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వైఖరిలో కానీ మార్పు వచ్చిందా? ఇదే చంద్రబాబు నాయుడు గారు నందిగామలో పర్యటన చేస్తున్న సందర్భంగా, అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సందర్భంగా ఆయన మీద రాళ్లదాడి జరిగి ఆ రాళ్లదాడికి అడ్డుకోబోయిన ఒక ఎన్ఎస్జీ కమాండో తలకి ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు గారు ఆయన తలకి రక్తపు గాయమైంది కదా. పోనీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని హత్యాయత్నంగా మాటు వేసి మట్టుబెట్టే ప్రయత్నంగా పరిగణిస్తున్న ప్రభుత్వం మరి దాన్ని ఏ విధంగా పరిగణించారు? అది చంద్రబాబు నాయుడు గారిని మట్టుబెట్టే ప్రయత్నంగానే ప్రభుత్వం అడ్మిట్ అవుతుందా? అదే చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం పర్యటనలో ఉండగా అక్కడ మరొకసారి రాళ్లదాడి జరిగితే, అక్కడ ఇంకొక ఎన్ఎస్జీ కమాండో తలకు రక్తపు గాయమైతే, అక్కడ రాళ్లదాడిలో గాయపడిన ఒక తెలుగుదేశం కార్యకర్త మరణిస్తే మరి దాన్ని ఏ విధమైన చర్యగా పరిగణించింది ప్రభుత్వం? పోనీ ఆ తర్వాత అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి భద్రతకి ఏమన్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారా? ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం యాత్రకు చిత్తూరు జిల్లా పర్యటిస్తున్న సందర్భంగా తంబళపల్లి నియోజకవర్గం అంగళ్ళ గ్రామం దగ్గర ఆయన మీదే దాడి చేసి ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదు చేసిన ఈ ప్రభుత్వం ఇవాళ ఎటువంటి సందేశం ఇవ్వబోతా ఉన్నారు? అంటే రాష్ట్రంలో ఒక నాయకుడి మీద దాడి జరిగిన రోజే ఇటువంటి చర్యలకి ఉపక్రమించకుండా అటువంటి ప్రయత్నం చేసిన వారిని కట్టడి చేసే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి ఆ చిత్తశుద్ధి ప్రదర్శించున్నట్టయితే నాయకుల మీద దాడి చెయ్యొచ్చు అని చెప్పనే అలసత్వం ప్రజల్లో ప్రబలేదు కాదు. ఏ నాయకుడి మీదైనా సరే దాడి చేసిన ప్రభుత్వం వైపు నుంచి ఇదే ఉదాసీనత వైఖరి ఉంటుంది అనే భావన ప్రజల్లో కలిగించింది ప్రభుత్వం. కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అది దాడి జరిగిందా జరగలేదా, దాన్ని ఆర్కెస్ట్రేటెడ్ డ్రామానా, ఇవన్నీ రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి మొన్నటి రాత్రి నుంచి. కానీ ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి వివరణ ఇవ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. అదే అందుకే ఒక రోజు తర్వాత ఇంకాస్త లోతైన అదే చెప్తున్నా. మేమంతా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రసంగించే సందర్భంగా ఆయన డయాస్కి అటాచ్డ్గా ఒక ర్యాంపుల నిర్మాణం జరిగింది. అవును, అంటే ఆ ర్యాంప్ వాక్ చేస్తూ ఆయన ప్రజలకి అభివాదం చేయడం కోసం అని చెప్పని ఒక ర్యాంప్ నిర్మాణం జరిగింది. ఆయనే స్వయంగా సాయంత్రం 6 గంటలైంది, చీకట పడుతుంది కాబట్టి నా రక్షణ దృష్ట్యా అంటే నా రక్షణ బాధ్యతలు చూస్తున్న భద్రతా సిబ్బంది నన్ను ర్యాంప్ వాక్ చేయడానికి అనుమతించడం లేదు కాబట్టి నేను మీ మధ్యకి రాలేకున్నా మన్నించండి అని చెప్పని డయాస్ మీద నుంచి 3 సభల్లో ప్రకటించారు ఆయన. అంటే సాయంత్రం 6 గంటలకి ఎండాకాలం చీకట పడుద్దా? అయినా సరే ఆయన ర్యాంప్ వాక్ చేయడాన్ని అనుమతించలేదు అని చెప్పని వారే స్వయంగా ప్రకటించారు కదా ముఖ్యమంత్రి గారు. అంటే సాయంత్రం 6 గంటలకే ర్యాంప్ వాక్ చేయడానికి అనుమతించని భద్రతా సిబ్బంది చీకట పడిన తర్వాత ఓపెన్ టాప్ బస్సు మీద టాప్ మీద నిలబడి ఆయన పర్యటనకి ఎట్లా అనుమతించారు? చీకట పడిన తర్వాత సరే అనుమతించారు. తగిన భద్రతా చర్యలు తీసుకోకుండా కరెంటు ఎందుకు నిలిపివేశారు? కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి ఉంది. కరెంటు నియంత్రిస్తే తప్పితే ఆయన పర్యటన చేయలేని పరిస్థితులు ఉంటే ఆయన పర్యటించే విధానం మార్చుకోవాలి. అంతేగాని కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా ఆయన పర్యటనల కోసం ఆయన పర్యటించే మార్గం మొత్తం ప్రజలకు అసౌకర్యం కలిగిస్తా ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ ప్రహసనం?
ఆయన ఒక హైట్ బస్సు మీద నిలబడి ఆయన ఎన్నికల ప్రచారం చేసుకుంటుంటే అది ఆయన పర్యటించే మార్గం మొత్తం ఆ ప్రాంతాల మొత్తానికి ఒక పనిష్మెంటా? కరెంట్ ఎందుకు తీయాలి? కోడ్ ఆఫ్ కాండక్ట్లో కరెంటు తీయడానికి అనుమతి ఉందా? ఆయన పర్యటించే విధానం మార్చుకోవాలి. ఇంకా చిన్న సైజు వాహనం మీద ఆయన పర్యటించాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అసౌకర్యం కలిగించడానికి వీలేదు. టిఎన్ శేషన్ గారు ఆ రోజు తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలో భాగంగా వెనక వాల్ రైటింగ్స్, వాల్ పోస్టర్స్ ఇవన్నీ ఎవరి గోడలకైనా వేయడానికి ఆస్కారం ఉండేది. వీటిని అన్నిటిని బ్యాన్ చేశారు. ఆయన రోడ్లకు అడ్డంగా బ్యానర్లు కట్టడాన్ని బ్యాన్ చేశారు. ప్రతి బ్యానర్ని ఎన్నికల అభ్యర్థి ఖర్చులో రాయటం మొదలుపెట్టారు. ఇటువంటి సందర్భంలో ఈయన పర్యటిస్తున్నారు కాబట్టి అని చెప్పని ఆ ప్రాంతాలు మొత్తం కరెంటు తీసేసి ఆ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ అసౌకర్యం కలిగిస్తారా? సరే, అసౌకర్యం కలిగించారు, కరెంటు తీశారు. తీసిన తర్వాత భద్రతాపరమైన చర్యలు ఏం తీసుకున్నారు? ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారా? రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తుంది. ఆయన రక్షణ బాధ్యతలు చూడటానికి ఎస్పీజీ అని చెప్పని ఒక కొత్త విభాగాన్ని 400 మందితోటి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసుకున్నారు ఈ మధ్య. ఆయనకి, ఆయన బంధువులకి, విదేశాల్లో ఉంటున్న ఆయన కుమార్తెలకు కూడా కలిపి రక్షణ కల్పించే బాధ్యత ఆ విభాగాన్ని, ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. రైట్. మరి ఏమైపోయింది ఆ విభాగం? ఒకటి, చీకటి పడిన తర్వాత ర్యాంప్ వాక్ చేయడానికి అనుమతించని భద్రతా విభాగాలు ఎందుకు చీకటి పడిన తర్వాత ఆయన్ని బస్సు పైన నిలబడి ప్రచారం చేయడానికి అనుమతించారు? 2, ముఖ్యమంత్రి పర్యటిస్తున్న సందర్భంగా కరెంటు తీయటము అంటే ఖచ్చితంగా భద్రతాపరమైన ఉల్లంఘన. అది ఆయన రక్షణకి ఇబ్బందికరమైన పరిస్థితి. కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్. కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషను ప్రజలు వాళ్ళ కర్మ వదిలేసేద్దాం, కానీ ముఖ్యమంత్రి రక్షణ దృష్ట్యా చీకట్లో ఆయన ప్రచారం చేయించుతారా? గతంలో చంద్రబాబు నాయుడు గారిని అనపర్తి దగ్గర చీకట్లో ఆయన 7 కిలోమీటర్లు నడిచారు అని చెప్పని, ఎన్ఎస్జీ ప్రోటోకాల్ వైలేషను అని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసును వివరణ అడిగారు. Z+ కేటగిరీ రక్షణలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని 7 కిలోమీటర్లు ఎట్లా నడిపించారు మీరు అని చెప్పని. ఆయన భద్రత దృష్ట్యా అటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో ఎలా అనుమతించారు? అటువంటి పరిస్థితులకు ఆస్కారం ఎందుకు కలిగించారు? ఆయన స్మూత్ సెయిలింగ్ని ఎందుకు అడ్డుకున్నారు అని చెప్పని ఎన్ఎస్జీ ఆంధ్రప్రదేశ్ పోలీసును వివరణ అడిగింది ఆ రోజున. ఇవాళ కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వర్తిస్తుంది. కరెంటు తీసి చీకట్లో ఆయన ప్రయాణం చేయటమే అభ్యంతరకర పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని అడ్డుకొని ఉండాల్సింది, అనుమతించకుండా ఉండాల్సింది. కరెంటు తీయటాన్ని అనుమతించకూడదు. అవసరమైతే ఆయన్ని బుల్లెట్ ప్రూఫ్ బస్కి పరిమితం చేయాలి. లేదు అంటే ఇంకా హైట్ తక్కువ ఉన్న వాహనం మీద ప్రచారం చేసుకోవడానికి ఆస్కారం కలిగించాలి. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రతాపరమైన ఉల్లంఘనలకి జరిగినట్టుగా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎవరు బాధ్యులు దీనికి? వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి దాడి జరిగితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిది బాధ్యత. మరి ఈరోజు ముఖ్యమంత్రి ఎవరు? ఈ ఉల్లంఘనకు బాధ్యత ఎవరిది? 100కి 100 పాళ్ళు ఈ ఉల్లంఘనకు బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది, ఆయన కింద ఉన్న అధికార వ్యవస్థది. మొట్టమొదటగా అకౌంటబిలిటీ ఫిక్స్ చేసి ఇటువంటి సంఘటన జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఎక్కడున్నాడు? ఇటువంటి సంఘటన జరిగితే ఎందుకని ఆయన్ని ఇప్పటికీ తప్పించే నిర్ణయాలు చేయలే? విజయవాడ నగరంలో జరిగింది. విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా ఎందుకని ఇప్పటిదాకా స్పందించలే? వీళ్ళందరూ వైఫల్యం కదా, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా. ఎందుకని వీళ్ళందరినీ ఇప్పటికి బాధ్యులుగా ఫిక్స్ చేయలే? ఒక్క క్షణం కూడా వాళ్ళ పదవిలో కొనసాగడానికి వీల్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రతకి ప్రమాదకర పరిస్థితులు తలెత్తితే ఎంత నిర్లక్ష్య ధోరణి. రీసెంట్గా ప్రధానమంత్రి గారు పాల్గొన్న సభలో ఎదురైన పరిస్థితులు చూసాం మనం. మీరు నేను ఇద్దరం ప్రత్యక్ష సాక్షులం. అక్కడ చిలకలూరుపేట ఎటువంటి పరిస్థితులు, పరిణామాలు అక్కడ సంభవించినాయి అనేది మన కళ్ళ ముందు మనం చూసాం. కరెక్ట్. దానికి బాధ్యులుగా పల్నాడు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు, ఎన్నికల విధుల నుంచి దూరం చేశారు. ఎన్నికల విధుల నుంచి దూరం చేయడం సరైన పనిష్మెంట్ కాదు. ప్రధానమంత్రి సాక్షాత్తు పాల్గొన్న సభలో అక్కడ భద్రతాపరమైన ఉల్లంఘన జరిగినప్పుడు ఇమీడియట్గా ప్రాసిక్యూట్ చేయాలి. ఇదే ఒక సామాన్యుడైతే ఇంత ఉదాసీనంగా ఉపేక్షించి చూరుకుంటారా? ఒక సామాన్యుడి వల్ల అటువంటి పొరపాటు జరిగితే. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తున్న సందర్భంగా అధికార వ్యవస్థ ఇంత నిమ్మక నీరెత్తినట్టు ఊరుకుంటుంటే, అంటే అధికార వ్యవస్థను ముఖ్యమంత్రి నియంత్రిస్తున్నారా? అధికార వ్యవస్థ ఇచ్చిన సలహాలు, ఆదేశాలను ముఖ్యమంత్రి పాటించట్లేదా?
అసలు ముఖ్యమంత్రి ఈ భద్రతాపరమైన ప్రోటోకాల్స్ ఉల్లంఘిస్తున్న అంశాన్ని అధికార వ్యవస్థ రికగ్నైజ్ చేశారా? ఆయన బస్సు మీద ఆయన పర్యటిస్తున్న సందర్భంగా ఆయనకి రక్షణ కవచంలాగా ఉండాల్సిన చీకట్లో ముఖ్యంగా బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ తోటి ఆయన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అధికారులు, రక్షణ సిబ్బంది మోకాళ్ళ మీద కూర్చొని ఉండటం ఏంటి? కరెంటు లేని చీకటిలో ఆయన పర్యటిస్తున్న సందర్భంగా ఇమ్మీడియట్గా ఆయన కవర్ చేసి ఉండాల్సింది, ఆయనకి రక్షణ వలయంలాగా నిలబడాల్సింది. ఆ ప్రయత్నం జరిగిందా? ఆయన్ని డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేశారు. మొట్టమొదటగా ప్రభుత్వం వైపు నుంచి ఈ అధికారుల మీద చర్యలు తీసుకొని ఉన్నట్టయితే ప్రభుత్వం కొంత చిత్తశుద్ధి ప్రదర్శించిందంటానికి ఆస్కారం ఉండేది. అంటే ఇక్కడే అనుమానాలు ఇదంతా పరిశీలిస్తూ విశ్లేషించుకుంటూ వస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ఏమన్నా జరిగిందా? ఇదంతా ఉల్లంఘనలు, లేకపోతే మీరు చెప్పినట్టు సెక్యూరిటీ మోకాళ్ళ మీద కూర్చోవటం, ఆయనకి కరెంట్ లేకపోతే అడ్డుగా నిలబడకపోవటం, ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిగి ప్రణాళికలో భాగంగా ఏమన్నా జరిగిందనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అసలు సిసలు అనుమానాలు చెలరేగటానికి, రాజకీయపు దుమారం చెలరేగటానికి ఇక్కడే ఆస్కారం కలిగింది. ఎందుకనంటే జరిగింది అధికార బాధ్యతారాహిత్యం. అధికారులు వ్యవహరించాల్సిన స్థాయిలో, నియంత్రించాల్సిన స్థాయిలో రక్షణని సరిగ్గా పరిగణలోకి తీసుకోక జరిగిన ఉల్లంఘనలు అవి. కానీ దాని గురించి ప్రస్తావించకుండా సంఘటన జరగగానే ఏ వస్తువుతో దాడి జరిగిందో ఇప్పటికీ సో అండ్ సో వస్తువు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తగిలింది అని చెప్పని ఇప్పటిదాకా అంటే ప్రజలకు కానీ, సమాజానికి కానీ, మీడియాకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి చూపిలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్లో పదునైన వస్తువుతో దాడి చేశారు, మట్టుబెట్టే లక్ష్యంతో దాడి చేశారు, హత్యాయత్నం జరిగింది, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆదేశాలతో ఇది జరిగింది అని చెప్పని ఎప్పుడైతే దీని నుంచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారో, బురద జల్లుడు కార్యక్రమం మొదలుపెట్టారో, ఖచ్చితంగా ప్రజల్లో అనుమానాలు అక్కడ బలపడతా ఉన్నాయి. ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారి మీద పరంపరగా దాడులు జరిగినాయి. దాడులు చేసి ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హత్య చేయించే ప్రయత్నం చేశాడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ప్రస్తావన వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి స్వయాన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హత్యకు కుట్ర పన్నుతున్నాడు అనే ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇది జరిగింది అని రాలేదు. కనీసం నియంత్రణ పాటించకుండా ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండగా ప్రజల్లో ఉద్రిక్తతలు పెంచి పోషించే లక్ష్యంతో దీన్ని ఒక రాజకీయ ఎజెండాగా మలుచుకోవటం కోసం దాన్ని ప్రధాన ప్రతిపక్షానికి ఆపాదిస్తూ, ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు ఎలా అయితే నారాసుర రక్త చరిత్ర అని చెప్పని రాశారో, ఈరోజు కూడా నారాసురుడిది రక్త చరిత్రే అని చెప్పని కథనాలు రాస్తా ఉన్నారు. వెళ్దాం, దాని గురించి మాట్లాడదాం. అనుమానాల వ్యవహారానికి అదే చెప్తున్నా. ఎప్పుడైతే ఈ మడ్ స్లెడ్జింగ్ ఎక్కువైపోయిందో ఖచ్చితంగా ఆరోపణలు ప్రత్యారోపణలకే దారితీస్తే తప్ప అసలు సిసలు నిజాలు నిగ్గుదేల్చాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకని ఇప్పటిదాకా కనీస మాత్రపు ఆధారాలు కూడా సేకరించలేకపోయింది. 24 గంటలు జరిగినాయి. ప్రభుత్వ పరంగా కనీస మాత్రపు చర్యలకు ఆదేశాలు లేవు. ఇమ్మీడియట్గా ఇంటెలిజెన్స్ చీఫ్ని, విజయవాడ కమిషనర్ని శాక్ చేయాలి. ఒక్క క్షణం కూడా వాళ్ళ పదవిలో ఉండనివ్వడానికి వీల్లేదు. అనుమానాలు అయితే చాలానే. రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రతకే ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తినప్పుడు అసలు ఆ పదవుల్లో వాళ్ళు ఎందుకు ఉండనివ్వాలి వాళ్ళని? అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా అమలుపరచడం కోసం వాళ్ళని ఆ పదవుల్లో కూర్చోబెట్టారా? ఇది సాక్షి ఆరోపిస్తున్నట్టుగానే, వైసీపీ ఆరోపిస్తున్నట్టుగానే చిన్న సంఘటనతో తప్పిపోయింది. అదే పెద్ద సంఘటనకు దారి తీసుకున్నట్టయితే అప్పుడు కూడా వీళ్ళ పదవుల్లోనే కొనసాగుతూ ఉంటారా? లేదు పెద్ద సంఘటన జరిగితే అప్పుడు వాళ్ళని బాధ్యతలు చేస్తారా? 100% ఆయా అధికారుల బాధ్యత రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాని గురించి ప్రస్తావన లేకుండా పూర్తి స్థాయిలో ప్రతిపక్షాన్ని బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. వరుసపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నుంచి దిగు స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే నోరెప్పల. కానీ మిగిలిన శ్రేణులు మొత్తం కూడా ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా క్రియేట్ చేస్తున్నారు, ఎమోషనల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చేస్తున్న పర్యవసానం ఎక్కడి వరకు దారితీసింది?
సమాజంలో ఈ విద్వేషాలు పెంచి పోషిస్తున్న పర్యవసానం, ఈ ఉద్రిక్తతలు పెంచి పోషిస్తున్న పర్యవసానం ఎక్కడి వరకు దారి నిన్న తీసింది? గాజువాకలో నిన్న చంద్రబాబు నాయుడు గారి గాజువాకలో పర్యటన తెనాలిలో సందర్భంగా జరిగింది. ఆయన మీద దాడి జరిగింది. అలాగే తెనాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద కూడా దాడి ప్రయత్నం జరిగింది. అంటే ఇవాళ వాళ్ళిద్దరిని అంతమొందించడానికి, మాటు వేసి మట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి వాళ్ళ శ్రేణులు ప్రయత్నం చేశారని చెప్పని భావించవచ్చా? ఆ విధమైన వివరణ ఇవ్వగలిగే నైతికత అధికార పార్టీ దగ్గర ఉందా? వాళ్ళ ఇరువురికి కూడా ఈ సంఘటన జరిగున్న దృష్ట్యా ముందస్తుగా వాళ్ళ ఇరువురి రక్షణకి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎందుకు తీసుకోలేకపోయింది? ప్రభుత్వ బాధ్యత కదా. పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఆయనకి కూడా రక్షణ కల్పించలేక ఆయన ఎక్స్పోజ్ చేశారు. ఇవాళ 5 కోట్ల మంది ప్రజలకు రక్షణ కల్పిస్తానని కదా వచ్చింది. భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని కదా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసింది వీళ్ళందరూ. ఇవాళ ఒక అసమర్థ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తన నిర్వాహకం వల్ల ఇవాళ తనను తాను కాపాడుకోలేని ఒక అసమర్థ పాలకుడిగా ఇవాళ ప్రజల ముందు చిత్రీకరణ జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక్క విషయం, మొన్న ఒక వారం రోజుల కిందట అనుకుంటా మనం ఇద్దరమే మాట్లాడాం ఇదే ప్యానల్ నుంచి. పొదిలిలో ఒక యువకుడు పరిగెత్తి ఆ కార్లో అద్దాలు ఏదో పగలగొట్టాడని మాట్లాడాం. ఆ రోజే మీరు మాట్లాడిన అంశం ఏంటి? నాన్న పులి కథ చాలా వివరంగా చెప్పారు. నాన్న పులి కథ అంటే 2 సార్లు ఏం జరిగింది, 3వసారి ఏం జరిగింది అనేది ఆ కథలో చాలా వివరంగా మీరు చెప్పుకొచ్చారు. ఇలాంటివి జరుగుతూ పోతే ఇది కూడా ఇంకొక నాన్న పులి కథ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ అదే కదా జరిగింది, ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది అదే కదా. ఇప్పుడు నిన్నటి నుంచి మేము వివిధ మాధ్యమాల్లో మాట్లాడుతున్నాం. ఆ మాట్లాడుతుంటే ఆ కింద కామెంట్లు చూడండి. 100 కామెంట్లు వస్తే 95 కామెంట్లు జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యుడిగా చిత్రీకరిస్తుంటే, బాధ్యుడిగా భావిస్తుంటే ప్రజల అభిప్రాయం అది, ప్రజల నుంచి వస్తున్న కామెంట్లు అది. 5గురు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తున్నారు. వీటి ప్రాతిపదికగా ఎన్నికలను ఎదుర్కోవాలి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ఆ పార్టీ ఆలోచన, ఆ సలహాదారుల ఆలోచన, వాళ్ళ వ్యూహకర్తల ఆలోచన, వాళ్ళ సోషల్ మీడియా ప్రయత్నం, ఇది ప్రజలకి జవాబుదారీ కాదు. ప్రజలు ఆశించేది 5 సంవత్సరాల పాలకుడుగా ఆయన పాలనా తీరు, ఆయన సాధించిన విజయాలు, ఆయన కల్పించిన ఉపాధి, ఆయన వల్ల నెలకొల్పిన పరిశ్రమలు, ఆయన సృష్టించిన సంపద, ఆయన కాపాడిన శాంతి భద్రతలు, వీటి ప్రాతిపదికగా ప్రజలు ఆలోచన చేస్తారు. వీటిల్లో ఏదైనా చెప్పుకునే ఘనత ఉంటే వాటి గురించి ప్రస్తావించండి, ప్రజల ఆమోదం దక్కుతుంది. వాటి గురించి ఏమీ చెప్పుకోలేక ఇటువంటి చిల్లర మల్లర ప్రయత్నాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి అనుకుంటే మరొకసారి వీటిని పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇంకొకటి కూడా ఇక్కడ, ఒకవేళ ఇది విశాఖపట్నంలో జరిగిన మరొక కోడికత్తి లాంటిది అని జనాల్లోకి వెళితే ఒక రకంగా ఓటమి భయంతోనే ఇలాంటివి చేసినట్టు అర్థం చేసుకుంటారేమో కదా జనాలు కూడా. 100కి 100 పాళ్ళు ఇవాళ ప్రజల్లో బలపడుతున్న అంశం అదే. నేను ఇప్పుడు చెప్తుంది కూడా అదే. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో సాధించిన విజయాలను ప్రస్తావించి ఓటు అడగాల్సిన దగ్గర ఇటువంటి డిస్ట్రాక్టివ్ మెథడ్స్ తోటి ఎమోషన్స్ పెంచి తద్వారా ఎన్నికల్లో నెగ్గాలని చెప్పని చేస్తున్న ప్రయత్నం చూస్తేనే పాలనాపరంగా ఆయన వైఫల్యం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒక విఫల ప్రయోగాన్ని మళ్ళీ ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. 2019లో ఆ రోజు ఆయనకి ఒక హానిమూన్ పీరియడ్ నడిచింది. ఆ రోజు ఆయన ఆ ప్రభుత్వం మీద ఏ ఆరోపణలు చేసిన ప్రజలు నమ్మారు. పాలకుడిగా తనకు అవకాశం ఇస్తే ఏం చేస్తానని చెప్పని వాగ్దానం చేసిన ప్రజలు నమ్మారు. ఈ 5 సంవత్సరాల పాలకుడిగా ఆయన పాలనా తీరుని, ఆయన దక్షతని, ఆయన సమర్థతని, వాళ్ళ వైఫల్యాలని, వాళ్ళ అవినీతిని, వాళ్ళ అరాచకాలని, వీటిని ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు చర్చ వీటి మీద కేంద్రీకృతం కాకుండా ఉండటం కోసం ఇటువంటి డిస్ట్రాక్టివ్ మెథడ్స్ ప్రయోగిస్తున్నారన్న భావన ప్రజల్లో బలపడుతున్న నేపథ్యంలో ఇటువంటి అంటే కుప్పిగంతులు, పిల్లి మొగ్గల్ని ప్రజలు ఎల్లకాలం పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో, ఇండియన్ ఎలక్షన్ హిస్టరీలోనే ఒక ఎన్నికకి పనికొచ్చిన స్లోగన్ 2 ఎన్నికకి ఇప్పటిదాకా క్యారీ అవ్వలా. ఇది అవుట్డేటెడ్ స్లోగన్. 2019లోనే ఈ ప్రయోగం అయిపోయింది. మరొకసారి ఇటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల అవి విఫల ప్రయోగాలే. అది రియలైజ్ అయితే కొంతవరకైనా పరువు దక్కుతుంది. రియలైజ్ లేదు ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ తద్వారా ప్రజల ఆమోదం పొందాలి అనుకుంటే ఆమోదించడానికి ప్రజలు సిద్ధంగా లేరు.